నెల్లూరు జిల్లాలో జరిగిన యాక్సిస్ బ్యాంకు కుంభకోణంలో తవ్వే కొంది అక్రమాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్కరుగా యాక్సిస్ బ్యాంకు బాధితులు బయటకు వస్తున్నారు. ఇప్పటి వరకు 56 మంది యాక్సిస్ బ్యాంకులో బాధితులుగా బయటకు వచ్చినా ఇంకా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరి మీద 75 లక్షల నుంచి కోటి రూపాయలు కూడా వారి పేర్ల మీద నగదు డ్రా చేసినట్టు తెలుస్తుంది. రుణాల పేరుతో ఈ నగదు డ్రా చేశారు. ఈ నగదు డ్రా చేయడం, రుణాలు ఇవ్వడం అంతా ఒక కార్యాలయంలోనే నెల్లూరులో జరిగిందని, ఇది బ్యాంకుకు సంబంధం లేకుండానే బ్యాంక్ అధికారులే మధ్యవర్తుల ద్వారా ఈ బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డ వ్యక్తుల కార్యాలయం నుంచే జరిగిందని తెలుస్తుంది. ఈ బ్యాంకులో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు బ్యాంక్ అధికారులపై కూడా చేయాలని గిరిజన సంఘాలు కోరాయి. అనేక మంది ఎస్సీలు, గిరిజనులు ఈ బ్యాంకు కుంభకోణంలో బోల్తా కొట్టారని, అనేక మంది గిరిజనుల పేరుతో ఇక్కడ బ్యాంక్ అధికారులు దోచేశారని బ్యాంక్ అధికారులు మధ్యవర్తులు. నెంబర్ 1 జాలే వాసుదేవనాయుడు, నెంబర్ 2 అల్లాబక్షు, నెంబర్ 3 శివ, నెంబర్ 4 వెంకట్, వీళ్ళు నలుగురు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని జాలే వాసుదేవనాయుడు కార్యాలయంలో బ్యాంక్ అధికారులు వచ్చినప్పుడు కొంతమంది గిరిజనులను అక్కడికి రప్పించడం, మీకు రుణాలు వస్తాయి, మీకు కావలసిన అన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ సబ్మిట్ చేయమని కోరడం, అక్కడే తంబులు తీసుకోవడం, అప్పుడే వాళ్ళకి అన్ని సంతకాలు చేయించుకొని బాధితుల నుంచి మరుసటి రోజు లోన్లు డ్రా చేసినట్టు తెలుస్తుంది. ఈ లోన్లు డ్రా చేసే ముందు రోజే ప్రక్రియ అంతా ప్రైవేటు కార్యాలయంలో జరిగింది. కొంత అల్లాబక్షు కార్యాలయం జరిగితే మరికొంత జాలే వాసుదేవనాయుడు కార్యాలయం జరిగితే, ఒకటి బాలాజీ నగర్ ఏరియాలో జరిగితే మరొకటి వేదాయపాలెం ఏరియాలో జరిగినాయి. ఈ వేదాయపాలెం ఏరియాలో ఉన్న ప్రైవేటు కార్యాలయాలకే బ్యాంక్ అధికారులు వచ్చి అన్ని ఫార్మాలిటీసు పూర్తి చేసినట్టు బాధితులు చెప్తున్నారు. బాధితుల కథనం మేరకు అనేక మందికి తెలియకుండా వారి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తీసుకొని వారికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అక్కడే ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఉదయాన్నే బ్యాంకుకు వచ్చి వీరంతా లోన్లు మంజూరు చేశారని, మాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, చెక్ బుక్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే మీ దగ్గరకు వస్తాయి, మేము పంపుతాం, ఇంకా బ్యాంక్ రుణాలు శాంక్షన్ కాలేదంటూ వారికి మబ్బి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ కుంభకోణం 10 కోట్ల సంఖ్యలో జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 13 కోట్ల వరకు బయటపడింది, ఇంకా బయటపడాల్సింది చాలా ఉందని చెన్నై, బెంగళూరు, విజయవాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు సంబంధించిన బాధితులు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అయితే ఈ బ్యాంకుల్లో ఏం జరిగిందంటే, ఈ బ్యాంకులో అధికారులే ప్రధాన సూత్రధారులుగా, పాత్రధారులుగా వ్యవహరించారు. ఈ ప్రధాన సూత్రధారులు, పాత్రధారుల వ్యవహారం ఏమిటంటే, బ్యాంక్ అధికారులు నేరుగా ఈ ప్రైవేట్ కార్యాలయాలకు వస్తారు. ప్రైవేట్ కార్యాలయాలు వాళ్ళకి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాతనే ఈ మధ్యవర్తులు సోకాల్డ్ అల్లాబక్షు, సోకాల్డ్ వాసుదేవనాయుడు, వీళ్ళకి సంబంధించి ఒక్కొక్క పేరుకి 4 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు వెంటనే పేమెంట్ చేసేటట్టు, ఈ పేమెంట్ అయిన మరో రోజు వీరికి లోన్ అమౌంట్లు పడిపోవడం, వాళ్ళ ఏటీఎం కార్డులు, వాళ్ళ చెక్ బుక్లు వీళ్ళ దగ్గరే ఉండవు, వాళ్ళ చెక్ బుక్ల మీద అన్నిటి మీద సంతకాలు పెట్టుకొని వీళ్ళు డ్రా చేసుకొని పరారైనట్టు తెలుస్తుంది. ఇదంతా బాధితుల కథనం ప్రకారమే. దీనిలో 100% యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు ఉన్నారు, యాక్సిస్ బ్యాంకుకి సంబంధించిన అధికారులు ఉన్నారు. యాక్సిస్ బ్యాంకులో జరిగిన కుంభకోణంలో యాక్సిస్ బ్యాంక్ అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపిస్తే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభకోణం చిన్న విషయం కాదు. బ్యాంక్ అధికారులపై కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. బ్యాంక్ అధికారులపై పోలీసు విచారణ చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. బాధితులు కూడా ఏఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు బాధితులు కోరుతున్నారు. అయితే ఇక్కడ యాక్సిస్ బ్యాంకులో అనేక మంది డిపాజిట్లు చేసుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు. ఈ ప్రైవేట్ వ్యక్తుల డిపాజిట్లపై కూడా ఈ కుంభకోణం ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది దేశం విడిచి వెళ్ళిపోయిన వారికి సంబంధించిన అప్పుల భారాన్ని మనం మోపుతున్నాం. మనకు అప్పుడప్పుడు ఒక మెసేజ్ వస్తుంది, మీ దానిలో 127 రూపాయలు కట్ అవుతుంది, లేకపోతే 90 రూపాయలు కట్ అవుతుంది, లేకపోతే 250 రూపాయలు కట్ అయిందని టక్కన ఒక మన బ్యాంక్ మెసేజ్ వస్తుంది. ఈ బ్యాంకుల్లో వచ్చే మెసేజ్లు మొత్తం కేవలం మన బ్యాంకులకు టోకరా వేసి వెళ్ళిపోయిన వారి అప్పులకు సంబంధించి మన చేత బ్యాంకులు కట్టిస్తున్నాయనే విషయం మనకు తెలియడం లేదు. ఏదో అకౌంట్లో ఏదో ఛార్జెస్ పడ్డాయని మనం అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి ఈ మెసేజ్లంతా బ్యాంకుల్లో డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వారికి సంబంధించిన బాకీలు మనం చెల్లిస్తున్నామన్న విషయాన్ని ప్రతి డిపాజిట్దారులు తెలుసుకోవాలి. ఇలాగే
యాక్సిస్ బ్యాంకు ఈ పరిస్థితికి రాకుండా ఈ బ్యాంకుకు సంబంధించిన ఉన్నతాధికారులు, బ్యాంక్ మేనేజ్మెంట్ దీని మీద చర్య తీసుకోవాలి. దీనికి బాధ్యులైన వారి దగ్గర నుంచి రికవరీ చేయిందే తప్ప ఈ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బాగుపడే అవకాశాలు తక్కువని పలువురు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. నేను కాకినాడ నుంచి నెల్లూరుకి వచ్చాను పనికని కోసం అని వస్తే వాసుదేవ్ నాయుడు దగ్గర పనిచేస్తుండగా మాకు లోన్ ఇస్తానన్నాడండి. లోన్ వద్దు సార్, మాకు అప్పు కింద ఇవ్వండి అని అన్నాము. అప్పు కింద అయితే వద్దులే అమ్మ, లోన్ ఇస్తాను కట్టుకోండి అని అన్నారు. కట్టుకోండి అని అనగా లోన్ తీసుకున్నాం. 2 లక్షలు తీసుకొని ఉండగా అవి తీరిపోయినాయండి. అవి తీరిపోయిన తర్వాత మళ్ళీ వెనకాల 3 లక్షలు తీసుకున్నాను. 3 లక్షలు తీరిపోయిన తర్వాత మళ్ళీ క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మాకు బ్యాంకు నుంచి ఫోన్ చేశారండి. ఏ ఊరు నుంచి అంటే చెన్నై నుంచి, జగ్గంపేట నుంచి, వైజాగ్ నుంచి ఫోన్ చేశారండి. దాని తర్వాత నేను ఆర్టీసీ కాడికి, యాక్సిస్ బ్యాంక్ కాడికి వెళ్ళి క్లియర్ ఎంత ఉందో ఏంటని కనుక్కుంటే మొత్తం 75 ఉందన్నారు. 75 కాంచి అలా పెంచుకుంటూ వెళ్ళారండి. పెంచుకుంటూ వెళ్తే ఎంత ఉంది మొత్తం కరెక్ట్గా చెప్పట్లేదు అని ఏంటని మొత్తం బ్యాంకు వాళ్ళు మా అత్తగారిని కాకినాడకి వెళ్ళి బాగా ఏది ఇచ్చిన వల్ల నేను మొన్న 10 రూపాయలు వడ్డీ తీసుకొని 18,000 కట్టానండి. 18,000 కట్టగా నాకు ఇంకా ఫోన్లు వస్తున్నాయి. మా ఆయనేమో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు అయిందని మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయి నేనేమో ఇంట్లో పని చేసుకొని బతుకుతున్నానండి. 2 నెలల్లో పని చేసుకొని పాచి పని చేసుకుంటే కానీ గడవట్లేదు నా ఇల్లు. అటువంటి నా మీదేమో 75 లక్షలు, 1 కోటి రూపాయలు వేస్తున్నారు. నేను ఎక్కడి నుంచి కట్టమంటారు చెప్పండి నన్ను. నేను నా పిల్లలతో బతకలేకపోతున్నాను. నా మీద ఇంత అమౌంట్ వేస్తున్నారండి. ఇదే నా పరిస్థితి. అడిగామండి, ఫోన్ చేసాము. ఆయన ఫోన్ ఎత్తడం మానేశారు. ఫోన్ ఎత్తడం మానేసిన కానించి నేను అక్కడికి వెళ్ళి కేసు పెట్టుకున్నానండి. యాదవపాలెం కాడికి వెళ్ళి కేసు పెట్టుకుంటే బ్యాంక్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొని రమ్మన్నారు. వాళ్ళు వచ్చారు, నేను పనిచేసిన కాడికి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్దామన్నారు. వాళ్ళు రానన్నారు. మా అత్తగారి ఇంటికి వెళ్తే జగ్గంపేటలో కేసు పెట్టమన్నానండి. నేను కేసు పెట్టమంటే మా అత్తగారులు కేసు పెడదామని అంటే వాళ్ళేమో వద్దన్నారంట. తర్వాత నన్ను బ్యాంకు వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ నుంచి ఫోన్ చేసి 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఇచ్చి క్లియర్ చేసేసుకోమన్నారు. 2 లక్షలు 3 లక్షలు ఎక్కడి నుంచి తెమ్మంటారు, నేను ఇంట్లో పని చేసుకుంటే కానీ నాకు గడవట్లేదని నేను అన్నానండి. అన్న తర్వాత వాళ్ళు ఇంకా ఫోన్లు చేయడం మట్టుకు మానట్లేదండి. వాళ్ళ అత్తలకు ఫోన్లు చేస్తారంట. ఈమెకి ఎక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి? చెన్నై యాక్సిస్ బ్యాంకు, నెల్లూరు యాక్సిస్ బ్యాంకు, అలాగే రాజమండ్రిలో యాక్సిస్ బ్యాంకు, జగ్గైపేటలో యాక్సిస్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి. ఆ అమ్మాయి యొక్క వలస కూలి. వాళ్ళ యొక్క భర్త మోజెస్ ఏదైతే ఈ వాసుదేవ్ నాయుడు వాళ్ళ యొక్క కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసినటువంటి పాపానికి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ ఫోటోలు తీసుకొని దాదాపు ఈ అమ్మాయి పేరుతో 1 కోటి రూపాయల లోన్లు మోసం చేశారంటే అసలు ఎందుకు ఇదంతా జరిగింది? ఎందుకు ఈ యొక్క దర్యాప్తుని నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందుకే మేము చెప్పేది 1-2 రోజుల్లో డీజీపీ గారిని కలవబోతా ఉన్నాం. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రత్యక్ష పోరాటానికి మేము సిద్ధమని తెలియజేస్తా ఉన్నాం. ఈ బ్యాంక్ అధికారులు మేము బ్యాంక్ వెళ్ళి ఏమయ్యా జరిగిందంటే మాకు సంబంధం అని చెప్తారు. పోలీసులను అడిగితే పోలీసులు ఏం చెప్తున్నారు? బ్యాంక్ అధికారులు మాకు డాక్యుమెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఏంటి దోబూచులాట మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు? పోలీసులు విచారణ జరపలేదు అంటారు. పోలీసులు ఏం చెప్తారు? ఇది సరైనది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.